ఐసీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాము. సో ఇంట్రడక్షన్ గురించి చెప్పుకునే ముందు అసలు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ మీరు నేర్చుకున్నారు, డిఈ. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ లోని మీరు డిఫరెంట్ గేట్స్ గురించి చూసారు. ఓకే, సో ఆ డిఫరెంట్ గేట్స్ లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గేట్స్ ఏంటి, యూనివర్సల్ గేట్స్ ఏంటి, నెక్స్ట్ అదే విధంగా ఎక్స్క్లూజివ్ గేట్స్ అంటే ఏంటి అనేది చూసుకున్నారు అనమాట. ఓకే, సో జనరల్ గా బేసిక్ గేట్స్ దగ్గర మనం ఏం చూసుకున్నాము? సో బేసిక్ గేట్స్ వచ్చేసరికి మనకి ఎండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, ఇవి మనకి బేసిక్ గేట్స్ కింద మనం తీసుకున్నాం అంటే చూసాం అనమాట. నెక్స్ట్ అదే విధంగా యూనివర్సల్ గేట్స్ దగ్గరకు వచ్చేసరికి నాండ్, నార్. నెక్స్ట్ అదే విధంగా ఎక్స్క్లూజివ్ గేట్స్ దగ్గరకు వచ్చేసరికి ఎక్స్ఆర్, ఎక్స్నార్, ఇవి ఎక్స్క్లూజివ్ గేట్స్ అనమాట. ఎక్స్ఆర్, ఎక్స్నార్ అనేవి ఎక్స్క్లూజివ్ గేట్స్. అసలు ఈ గేట్స్ ఉండగా మళ్ళీ యూనివర్సల్ గేట్స్ ని ఎందుకు డిజైన్ చేశారు? ఈ యూనివర్సల్ గేట్స్ ఉండగా ఈ ఎక్స్క్లూజివ్ గేట్స్ ని ఎందుకు డిజైన్ చేశారు అంటే, సో మీకు ఆల్రెడీ ప్రతి ఒక్క గేట్, ఇక్కడ ఎండ్ గేట్ కానీ, ఆర్ గేట్ అవని కానీ, నాట్ గేట్ అవని కానీ, ప్రతి ఒక్క గేట్ ఒక ఐసి అన్నమాట. అదొక ఐసి, అదొక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఎండ్ అనేది ఒక ఐసి, ఆర్ అనేది ఒక ఐసి, నాట్ అనేది ఒక ఐసి, అదేవిధంగా నాండ్ అనేది ఒక ఐసి, నార్ అనేది ఒక ఐసి, ఎక్స్ఆర్ అనేది ఒక ఐసి, ఎక్స్నార్ అనేది ఒక ఐసి అనమాట. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఐసీలు. ఈ ఐసి యొక్క నంబర్లు మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లోని. సో ఎండ్ గేట్ యొక్క ఐసీ నెంబర్ ఎంత అంటే 74. ఒక్కొక్క ఐసీకి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది అనమాట. ఎండ్ గేట్ యొక్క ఐసీ నెంబర్ ఏంటి అంటే 7408. ఐసీ 7408 ఎండ్ గేట్. ఐసీ నెంబర్ 7432 అనేది ఆర్ గేట్ కి వస్తుంది. అదే రకంగా నాట్ గేట్ కి ఏంటి అంటే ఐసీ 7404 అనేది నాట్ గేట్ యొక్క ఐసీ. 7408 ఎండ్ ఐసి, 7402 ఆర్, 7404 అనేది నాట్. అదే రకంగా నాండ్ కి ఏంటి అంటే 7400 అనేది నాండ్ యొక్క ఐసి నెంబర్. నార్ కి ఏంటంటే 7402. అదేవిధంగా ఎక్స్ఆర్ యొక్క ఐసి నెంబర్ ఎంత అంటే 7486. ఎక్స్నార్ కి ఏంటి అంటే 74266. ఇది ఎక్స్నార్ కి. అయితే ఈ బేసిక్ గేట్స్ ఉండగా అంటే ప్రతి ఒక్క గేటు ఒక ఐసీ అనేది మనం చెప్పుకుంటున్నాం. ఈ గేట్స్ ఉండగా ఈ గేట్స్ ఎందుకు డిజైన్ చేశారంటే, ఇక్కడ నాండ్ గేట్ అంటే ఏంటి, ఎండ్ గేట్ ప్లస్ నాట్ గేట్. అంటే ఒక ఎండ్ గేట్ ఒక నాట్ గేట్ చేసే పని ఈ నాండ్ గేట్ ఒకటి చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ అదే విధంగా నార్ గేట్ అంటే ఏంటి, నాట్ గేట్ ప్లస్ ఆర్ గేట్. అంటే నాట్ గేట్ ఆర్ గేట్ చేసే పని ఓన్లీ నార్ గేట్ ఒకటే చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్ఆర్ గేట్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆపరేషన్. ఎక్స్ఆర్ అంటే ఏంటి, ఏ ఎక్స్ఆర్ బి అంటే ఏంటి, ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బి. అంటే ఈ మొత్తం కంప్లీట్ ఆపరేషన్ అంతా ఈ ఎక్స్ఆర్ గేట్ ఒకటే చేస్తుంది. దీనికి కాంప్లిమెంట్ అంటే ఎక్స్నార్ వస్తుంది అనమాట. సో ఈ యొక్క ఆపరేషన్స్ అన్నిటిని చేయడానికి మనం ఈ ఎక్స్క్లూజివ్ గేట్స్ ని వాడుకుంటున్నాం అన్నమాట. అంటే ఏంటి, పర్టికులర్ గా ఇక్కడ మనం ఏంటి ఆర్ గేట్ ని వాడాలి. నెక్స్ట్ బికి కాంప్లిమెంట్ అంటే బికి ఒక నాట్ గేట్ వాడాలి. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఎండ్ గేట్ వాడాలి, డాట్ కాబట్టి ఇక్కడ ప్లస్ కాబట్టి ఇక్కడ ఆర్ గేట్ వాడాలి. ఇక్కడ మళ్ళీ ఒక ఎండ్ గేట్ వాడాలి, మళ్ళీ దీనికి కాంప్లిమెంట్ కాబట్టి ఇక్కడ ఒక నాట్ గేట్ వాడాలి. ఇలా ఇన్ని గేట్స్ ని వాడుకునే బదులుగా ఓన్లీ ఒక ఎక్స్ఆర్ గేట్ ని మాత్రమే వాడుకుంటున్నాం అనమాట. అంటే దీనివల్ల ఏంటంటే కాంప్లెక్సిటీ లెవెల్ ఆఫ్ సర్క్యూట్ అనేది సింపుల్ అవుతుంది. సో సర్క్యూట్ కాంప్లెక్సిటీ అనేది చాలా తక్కువ అవుతుంది అనమాట. సో కమింగ్ టు దట్ ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చేసరికి ఇక్కడ జనరల్ గా ఒక సర్క్యూట్ ని మనం చూసుకునేటట్లుగా అయితే, సో ఇక్కడ మనం ఐసి అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని అంటున్నాం. అసలు ఒక సర్క్యూట్ ని మనం చూసుకుంటే ఆ సర్క్యూట్ కి ఏంటంటే ఉంటాయి, సర్క్యూట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ యాక్టివ్ కాంపోనెంట్స్ యాజ్ వెల్ యాజ్ ప్యాసివ్ కాంపోనెంట్స్. ఒక సర్క్యూట్ ని మనం చూసుకునేటట్లుగా అయితే దానికి ఏంటంటే ఉంటాయి యాక్టివ్ కాంపోనెంట్స్, నెక్స్ట్ అదే విధంగా ప్యాసివ్ కాంపోనెంట్స్ అని ఉంటాయి అన్నమాట.
సో యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి చూద్దాం. యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి. యాక్టివ్ కాంపోనెంట్స్ అనేసరికి ఇది ఏం చేస్తుందంటే ఇట్ ప్రొడ్యూస్ ది ఎనర్జీ, ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేదాన్నే మనం యాక్టివ్ కాంపోనెంట్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్టివ్ కాంపోనెంట్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏంటంటే వస్తాయంటే డయోడ్స్, నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్, నెక్స్ట్ ఇవన్నీ మనకి యాక్టివ్ కాంపోనెంట్స్ కింద అంటే ఇది ఒక ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలిగితే, ఒక ఎలిమెంట్ అనేది ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని మనం యాక్టివ్ కాంపోనెంట్ అంటాం అన్నమాట. ఆ ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీని వాడుకునే దాన్ని మనం ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటాం. ఓకేనా. సో యూటిలైజ్ దట్ పవర్ అండ్ యూటిలైజ్ దట్ ఎనర్జీ, దాన్ని ఏమంటామంటే మనం ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటాం. ప్యాసివ్ కాంపోనెంట్స్ కింద ఎగ్జాంపుల్స్ కింద మనం ఏం తీసుకోవచ్చు అంటే రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇవన్నీ మనం ప్యాసివ్ కాంపోనెంట్స్ కి ఎగ్జాంపుల్స్ కింద తీసుకోవచ్చు. ఇండక్టర్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్ ఇవన్నీ ప్యాసివ్ కాంపోనెంట్స్ కి ఎగ్జాంపుల్స్ కింద మనం తీసుకోవచ్చు అన్నమాట. అయితే వీటిలన్నిటిని ఒక బోర్డు పైన డిజైన్ చేయగలిగితే, ఒక బోర్డు పైన ఒక డిజైన్ చేస్తే, ఒక సర్క్యూట్ బోర్డు, ఈ సర్క్యూట్ బోర్డు పైన పెడితే ఈ పర్టికులర్ గా ఈ యాక్టివ్ కాంపోనెంట్స్ కానీ ఈ ప్యాసివ్ కాంపోనెంట్స్ కానీ ఒక పర్టికులర్ గా ఒక బోర్డు పైన పెడితే దాన్నే మనము PCB డిజైన్ అంటాం అనమాట. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ డిజైన్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ డిజైన్ అంటాం అనమాట. సో వీటినే మనము ఇంకొక నేమ్ ఏంటి అంటే డిస్క్రిట్ సర్క్యూట్స్ అని కూడా అంటారు వీటినే. సో దీన్నే మనము డిస్క్రిట్ సర్క్యూట్స్ అని కూడా అంటారు అనమాట. దీన్ని మనం ఈ యొక్క కాంపోనెంట్స్ ని ఒక బోర్డు పైన ప్లేస్ చేసుకొని దాన్ని ఒక సర్క్యూట్ కింద మనం వాడుకోగలిగితే దాన్ని మనము ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, PCB డిజైన్స్ అని అంటారు అనమాట. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ డిజైన్, ఈ పదం చాలా ఇంపార్టెంట్, చాలా 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 యూస్ఫుల్ అనమాట. ఈ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ డిజైనింగ్ కూడా మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్ లో వాటిలో నేర్పిస్తారు. సో PCB డిజైనింగ్ అనమాట. సో కమింగ్ టు దట్ పాయింట్, ఈ యొక్క పర్టికులర్ గా ఇలా ఒక సర్క్యూట్ సెటప్ చేసేదాన్నే మనం ఏమంటారంటే ఇంకొక నేమ్ ఏంటంటే డిస్క్రిట్ సర్క్యూట్స్. దీనికి ఇంకొక నేమ్ డిస్క్రిట్ సర్క్యూట్. అయితే ఇక్కడ ఏంటి అంటే దీని యొక్క మెయిన్ అంటే ఈ రకంగా చేయడం వల్ల మనకి డ్రాబ్యాక్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ మీన్స్ డిస్అడ్వాంటేజెస్. అంటే ఈ రకంగా మనం యాక్టివ్ కాంపోనెంట్స్ ని, ప్యాసివ్ కాంపోనెంట్స్ ని ఒక సర్క్యూట్ బోర్డ్ లో ప్లేస్ చేసుకొని ఆ సర్క్యూట్ బోర్డ్ ని PCB డిజైనింగ్ అని అంటామని చెప్తున్నాము. దాన్నే డిస్క్రిట్ సర్క్యూట్స్ అని కూడా అంటామని చెప్తున్నాము. ఇలా చేయడం, ఒక డిస్క్రిట్ సర్క్యూట్ ని డిజైన్ చేయడం వల్ల దాంట్లో మనకి డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే సో ఈ రకంగా మనం చేయడం వల్ల దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకి చాలా చాలా ఎక్కువ కాంపోనెంట్స్ అనేవి అవసరం అవుతున్నాయి, లార్జ్ కాంపోనెంట్స్ అనేవి అవసరం అవుతున్నాయి అన్నమాట. లార్జ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ నీడెడ్. ఇలా మనం డిజైన్ చేసుకోవడం వల్ల చాలా ఎక్కువ కాంపోనెంట్స్ అనేవి మనకు అవసరం అవుతున్నాయి. అదే రకంగా ఇట్ టేక్స్ లార్జ్ స్పేస్, వెరీ లార్జ్ స్పేస్ కూడా మనకి తీసుకుంటుంది, చాలా ఎక్కువ స్పేసింగ్ అనేది కూడా తీసుకుంటుంది అనమాట. ఇది డిజైనింగ్ చేసుకోవడానికి ఇట్ టేక్స్ వెరీ లార్జ్ స్పేస్. అయితే నెక్స్ట్ దీంట్లో మళ్ళీ షోల్డరింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ, అంటే ఒక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు మీద ఒక ఐసీని మనం ఒక యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే ఒక యాక్టివ్ కాంపోనెంట్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిస్టర్ ని ప్లేస్ చేయాలనుకుంటే ఆ ట్రాన్సిస్టర్ ని ప్లేస్ చేసి ఆ ట్రాన్సిస్టర్ ని షోల్డరింగ్ చేయాలి. దాని కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ ని ఆ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు కి షోల్డరింగ్ చేయాలన్నమాట. ఇలాంటి షోల్డరింగ్ చేస్తున్నప్పుడు షోల్డరింగ్ ప్రాబ్లమ్స్ కూడా అక్కర్ అవుతున్నాయి. ఇవన్నీ మనకి డ్రాబ్యాక్స్ ఆఫ్, డిసడ్వాంటేజెస్ ఆఫ్
డిస్క్రిట్ సర్క్యూట్స్ ఇవి దీని యొక్క పీసీబీ డిజైనింగ్ లోని లేదా డిస్క్రిట్ సర్క్యూట్ డిజైనింగ్ లోని మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఏంటండి ప్రాబ్లమ్స్? చాలా ఎక్కువ కాంపోనెంట్స్ ని యూజ్ చేస్తున్నాము, చాలా ఎక్కువ కాంపోనెంట్స్ నీడెడ్ అవుతున్నాయి, చాలా ఎక్కువ స్పేసింగ్ తీసుకుంటుంది. అదే రకంగా దాంట్లోని షోల్డరింగ్ ప్రాబ్లమ్స్ కూడా అక్కర్ అవుతున్నాయి. ఈ షోల్డరింగ్ ప్రాబ్లమ్స్ కూడా అక్కర్ అవుతున్నాయి. అయితే దీని అంతటికి సొల్యూషన్, దీని అంతటిని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి, అంటే ఈ ప్రాబ్లమ్ ని రెడ్యూస్ చేయడానికి, మనకి ఈ ప్రాబ్లమ్ ని రిమూవ్ చేయడానికి సో 1950s లో సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది, అంటే జనరల్ గా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ వాజ్ స్టార్టెడ్ to reduce the reliability as well as space conservation problems. వీటి అంటే చాలా ఎక్కువ స్పేస్ అవసరం అవుతుంది, నెక్స్ట్ చాలా ఎక్కువ కాంపోనెంట్స్ ని వాడుకుంటున్నాం అని చెప్తున్నాం కదా. వీటిని అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి 1950s లోనే ఇంజనీర్స్, అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ వాజ్ డెవలప్డ్ బై మైక్రో ఎలక్ట్రానిక్స్. మైక్రో ఎలక్ట్రానిక్స్ అనేవి 1950s లో డెవలప్మెంట్ అనేది జరిగిందనమాట. మైక్రో ఎలక్ట్రానిక్స్ అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఇది ఏంటంటే మైక్రో ఎలక్ట్రానిక్స్ ఏంటంటే బ్రాంచ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఇట్ డీల్స్ విత్ మైక్రో సర్క్యూట్స్. మైక్రో సర్క్యూట్స్ అంటే ఏంటి? చాలా పెద్ద సర్క్యూట్ లెవెల్లో ఉంది. చాలా పెద్ద సర్క్యూట్ ని యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ లార్జ్ సర్క్యూట్ ని స్మాల్ సర్క్యూట్ కింద మార్చడాన్ని మైక్రో సర్క్యూట్ అంటాం అనమాట. అంటే లార్జ్ సర్క్యూట్ ని, ఏదైతే లార్జ్ సర్క్యూట్ ఉందో దాన్ని స్మాల్ సర్క్యూట్ కింద మార్చడమే మైక్రో సర్క్యూట్ అని అంటాం. మైక్రో సర్క్యూట్ పని అనమాట. సో ఈ మైక్రో సర్క్యూట్ లోని ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నిటిని, సో ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నిటిని ఒకటే సింగిల్ కాంపోనెంట్ కింద డిజైన్ చేస్తే దాని పేరే ఏమని పెట్టారంటే ఐసి అని పెట్టారు. ఏవైతే ఈ యాక్టివ్ కాంపోనెంట్స్ ని, ప్యాసివ్ కాంపోనెంట్స్ ని కలిపి ఒక సింగిల్ చిప్ లో, ఒక సింగిల్ మైక్రో లెవెల్లో డిజైన్ చేసే దాన్నే ఐసీస్ అంటారు. ఇది ఎప్పుడు డెవలప్ అయ్యిందంటే 1950s లో డెవలప్ అయ్యింది. ఓకే అండి. సో జనరల్ గా ఆ కాంపోనెంట్ నేమ్ నే ఐసి అని అంటాం అనమాట. ఐసి అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఓన్లీ వన్ సింగిల్ సర్క్యూట్, ఒక సింగిల్ సర్క్యూట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్ అన్ని కలిగి ఉంటాయి. అంటే ఐసి అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ యాక్టివ్ కాంపోనెంట్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ కాంపోనెంట్స్ అన్నమాట. యాక్టివ్ అండ్ ప్యాసివ్ కాంపోనెంట్స్ నే మనం ఐసీస్ అంటాం. అంటే ఏంటి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్ అన్నిటిని కలిపి చాలా చాలా చిన్నగా ఒక చిన్న చిప్, అంటే మైక్రో లెవెల్ చిప్ లో డిజైన్ చేస్తే దట్ ఈస్ నోన్ యాజ్ ఐసి, దట్ ఈస్ నోన్ యాజ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి మనకి జనరల్ గా ఇట్ ఈస్ ఏ స్మాల్ సెమీ కండక్టర్ చిప్ అని కూడా అంటాం అనమాట. ఓకే అండి. సో దీన్ని మనము స్మాల్ సెమీ కండక్టర్ చిప్ అని కూడా అంటాం. ఓకే అండి. సో ఇది అసలు ఈ ఐసీస్ లోని మనకి ఏంటంటే సైజ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సైజ్ అనేది చాలా తక్కువ సైజ్, అంటే యాజ్ కంపేర్ టు ఇక్కడ మనకి అక్కడయ్యే ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేస్తుంది. సైజ్ అనేది తక్కువగా అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఎక్కువ కాంపోనెంట్స్ ని వాడుతున్నాం కదా, ఆ కాంపోనెంట్స్ ని కూడా ఇక్కడ మనము రెడ్యూస్ చేయొచ్చు. విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఐసీస్ తోటి మనం కాంపోనెంట్స్ ని రెడ్యూస్ చేయొచ్చు. స్పేసింగ్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ స్పేసింగ్ అనేది వాడడం జరుగుతుంది. ఆ స్పేసింగ్ అనేది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఎందుకంటే సైజ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతే స్పేసింగ్ అనేది తగ్గిపోద్ది కదా. సో సైజ్ తగ్గిపోవడం వల్ల స్పేసింగ్ కూడా మనకి తగ్గుతుంది అని చెప్తున్నాడు అనమాట. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ది ఐసీస్. ఓకే. సో ఇది కంప్లీట్ గా ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ది ఐసీస్. దీని యొక్క నోట్స్ అనేది మీకు